దేశవ్యాప్తంగా ఈ రోజు దేశంలో ప్రజాసేవ ప్రసార దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది నవంబర్ 12వ తేదీన మహాత్మా గాంధీ రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని స్మరించుకునేందుకు ప్రతీకగా ప్రజాసేవ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఈ రోజు దేశంలో ప్రజాసేవ ప్రసార దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది నవంబర్ 12వ తేదీన మహాత్మా గాంధీ రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని స్మరించుకునేందుకు ప్రతీకగా ప్రజాసేవ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1947లో నవంబర్ 12వ తేదీన మహాత్మా గాంధీ ఢిల్లీలో బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. విభజన కారణంగా హర్యానాలోని కురుక్షేత్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న దాదాపు 2 లక్షల మంది ప్రజలను ఉద్దేశించి అదే రోజు దీపావళి కావడంతో గాంధీజీ రేడియో ద్వారా ప్రసంగించారు. రేడియోను తాను ఒక శక్తిగా, భగవంతుని అద్భుత శక్తిగా భావించానని గాంధీజీ పేర్కొన్నారు. दुखी भाइयों और बहनों, मुझे कोई पता नहीं है कि सिवाय आपके मुझको कोई भी सुनता है या नहीं. ये अनुभव मेरी जिंदगी में मेरे लिए दूसरा है. पहला अनुभव इंग्लैंड में हुआ था जब मैं राउंड टेबल कॉन्फ्रेंस में गया. मुझको पता ही नहीं था कि मुझको इस तरह से कुछ बोलना है. मैं तो एक अनजान पुरुष हूँ, मैं कोई दिलचस्पी भी नहीं लेता हूँ, लेकिन दुख के साथ मिल जाना वो तो मेरा जीवन भर का प्रयत्न है, जीवन भर का मेरा पेशा है. जब मैंने सुना कि आप लोगों में करीब 2.5 लाख रिफ्यूजी पड़े हैं और मैंने सुना कि अभी भी लोग आते ही रहते हैं, तो मुझको बड़ा दुख हुआ, मुझे चोट लगी और मुझको ऐसा ही हुआ कि मैं आपके पास पहुंच जाऊं. ఆకాశవాణి స్టూడియోలను మహాత్మా గాంధీ సందర్శించడం, ఆనాడు జరిపిన రికార్డింగ్ను ఇప్పటికీ ప్రసార భారతి ప్రాచీన రికార్డుల భాండాగారంలో పొందుపరిచి ఉంచారు. 2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర సమాచార ప్రసార మంత్రి సుష్మా స్వరాజ్ ప్రతి నవంబర్ 12వ తేదీన ప్రజాసేవ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించారు. అప్పటి నుంచి ఆకాశవాణి ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2023 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా బాపు తన చారిత్రాత్మక సందేశాన్ని అందించిన స్టూడియోను బాపు స్టూడియోగా నామకరణం చేసి ఆకాశవాణి అంకితం చేసింది. ఆ స్టూడియోలో ఆ ప్రసంగం రికార్డింగ్లు, ఆయన ప్రార్థనా సభ నుంచి సారాంశాలు, గాంధీజీ సందర్శన నుంచి జ్ఞాపకాలు, పురాతన వస్తువులు, చారిత్రాత్మక సందర్భాన్ని వర్ణించే ప్రత్యేకంగా రూపొందించిన ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని, వినోదాన్ని పంచడంలో ఆకాశవాణి, దూరదర్శన్లు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్తో భారత్లోనే కాక విదేశాల్లో సైతం రేడియోకు ప్రాధాన్యత లభించింది.